బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మరోసారి తెలంగాణలో పర్యటించారు. సీఎం హోదాలో ఇప్పటికే రాష్ట్రానికి 2 సార్లు వచ్చిన ఆయన మరోసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని టీడీపీ నేతలకు సూచించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రైట్ సైదులు, అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇటు తెలంగాణలో పర్యటిస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడిని నియమించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరి పేరు తెరపైకి వస్తుంది? రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రైట్ సైదులు, ఇప్పటికే అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడిని నియమించే అవకాశం కనిపిస్తుంది. ఎవరి పేరు తెరపైకి వస్తుంది సైదులు? రత్న, వాస్తవంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలంగాణ టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై కసరత్తు చేస్తుంది. దానిలో భాగంగా ఈ నెల నుంచి సభ్యత్వ నమోదు గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టాలని చెప్పేసి కూడా అందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సో ఇక టీటీడీపీ ముఖ్య నాయకులతోటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత సభ్యత్వ నమోదు ప్రక్రియ ఎలా ఉండాలనేది వాళ్ళకి దిశానిర్దేశం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాసేపట్లో ఇటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి చేరుకోవడంతో వాళ్ళని ఉద్దేశించి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సో ఇక చూసాం మనము, ఆయన 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్ కు ఇది 3వసారి రావడం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు మాత్రం 2వసారి రావడం. అయితే ఈ నెలలోనే 2వసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా 2 వారాలకు ఒకసారి నేను హైదరాబాద్ కు వస్తాను, వచ్చిన అప్పుడల్లా ఖచ్చితంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో భేటీ అవుతానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అదే చెప్పిన విధంగానే ఆయన ఈ రోజు ఆదివారం రోజు ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు. అండ్ తెలంగాణ టీడీపీ చెందినటువంటి ముఖ్య నాయకులతోటి ప్రస్తుతం అయితే సమావేశం కొనసాగుతుంది. అయితే గ్రామ స్థాయి నుంచి మరోసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా గ్రామ స్థాయి నుంచి కూడా సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈ నెల నుంచే ప్రారంభించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే డేట్ మాత్రం ఎప్పుడనేది కూడా మనకి కాసేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే ఇటు రంగారెడ్డి జిల్లా కానీ, నల్గొండ కానీ, ఖమ్మం జిల్లాలో పార్టీ క్యాడర్ అలానే ఉందని చెప్పేసి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగా ఈ సమావేశం ప్రాధాన్యతకు సంతరించుకుందని కూడా చెప్పవచ్చు. సో ఇక ఈ సభ్యత్వ నమోదం కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిపై ఆయన క్లారిటీ తీసుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సామాజిక వర్గాల వారిగా ఎవరికి ఇస్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు గతం నుంచి కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి అలా ఇచ్చుకుంటూ వస్తున్నారు కాబట్టి, సో ఈసారి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేతలకి అధ్యక్ష పదవి కట్టబెడతారా లేకపోతే ఎవరికి ఇస్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీసీ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా తెలంగాణలో గతంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నది కాబట్టి, సో అదే విధంగా ముందుకెళ్తుందా లేదా అనేది కూడా మనకి క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఓన్లీ మొత్తం కూడా ఫోకస్ మొత్తం అంటే తెలంగాణ టీడీపీకి చెందినటువంటి నాయకులందరూ కూడా సభ్యత్వ నమోదు మీదనే వాళ్ళు కసరత్తు చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఆ ప్రక్రియ కూడా ఎప్పుడు ప్రారంభం కావాలి, ఎప్పుడు పూర్తి చేయాలి, ఇన్ టైంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ డేట్స్ కూడా వాళ్ళకి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వారందరూ కూడా ఇక గ్రామాల్లోకి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టాల్సి ఉంటుంది. సో అది పూర్తయిన తర్వాత మళ్ళా వెంటనే ఆ రిపోర్ట్ అంతా కూడా చంద్రబాబు నాయుడుకి ఇల్లు ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత ఇక జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటుగా ఇటు రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన నిర్ణయాలు కూడా అది స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే వీళ్ళు జిల్లా అధ్యక్ష పదవులు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్ష పదవి పైన ఆయన క్లారిటీ ఇస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదేమైనా సరే ఆ తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా ఆయన ప్రత్యేకించి దృష్టి సారిస్తున్నారని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే చూసాం మనం ఒక్క నెలలోనే ఇది 2వసారి
ఆయన ఇక్కడికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చి టీటీడీపీ చెందినటువంటి నాయకులతో సమావేశమయ్యారు కాబట్టి సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా ప్రతి నెలలో రెండో శనివారం లేదా ఆయన మూడో శనివారం ఖచ్చితంగా హాజరవుతానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు కూడా హాజరయ్యారు రత్న. రైట్, థ్యాంక్ యూ సైదులు.